ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏదైతే చెట్టును వీడియోలో చూస్తున్నారో దాని పేరు అపామార్గ చెట్టు. భారతదేశంలోని అన్ని ప్రదేశాల్లో లభిస్తుంది. ఇది ఎక్కువగా చెరువుల పక్కన గడ్డి ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఈ చెట్టు ఈజీగా లభిస్తుంది. ఈ చెట్టును అపామార్గ, చిట్చిట, లడ్జీరా మొదలగు పేర్లతో పిలుస్తుంటారు. మీరు దీన్ని ఏ పేరుతో పిలుస్తారో ఒక్కసారి కామెంట్ బాక్స్లో రాయండి. మనం ఈ వీడియోలో ఈ చెట్టు యొక్క అనేక ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారం అపామార్గ చెట్టు అనేక ఔషధ గుణాలు కలిగి ఉంది. ఇది చాలా మందంగా కఠినంగా ఉంటుంది. మొదటగా మీకు ఎప్పుడైనా పాము లేదా తేలుకాటు వేసినట్లయితే అక్కడ ఈ చెట్టు యొక్క పేస్ట్ని రాసినట్లయితే విషం వల్ల మీకు ఎలాంటి అపాయం కలగదు. విషపూరిత జీవులు ఏవైనా సరే మిమ్మల్ని కాటు వేసినట్లయితే ఆ ప్లేస్లో ఈ చెట్టు యొక్క ఆకుల పేస్ట్ని రాసినట్లయితే వెంటనే విముక్తి కలుగుతుంది. పంటి నొప్పి సమస్య ఉన్నట్లయితే ఈ చెట్టు యొక్క కొమ్మలతో బ్రష్ చేసుకున్నట్లయితే పంటి నొప్పి సమస్య కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా పంటిలో ఉండే కీటకాలు కూడా బయటకు వస్తాయి. వీటితో పాటు సంతానం కోసం కూడా ఈ చెట్టు ఉపయోగించవచ్చు. అపామార్గ చెట్టు యొక్క చూర్ణాన్ని 1 స్పూన్ పాలతో పాటు మహిళలు పీరియడ్స్ అయిపోయిన 5 రోజుల తర్వాత నియమిత రూపంలో తీసుకున్నట్లయితే గర్భధారణ జరుగుతుంది. గర్భానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవి మొత్తం దూరం అయిపోయి కేవలం 21 రోజుల్లోనే మీరు గర్భం ధరించే అవకాశాలు మెండుగా ఉంటాయి. నెక్స్ట్ ప్రయోగం గురించి చెప్పుకున్నట్లయితే ఈ చెట్టు యొక్క ఆకుల రసాన్ని 2 స్పూన్స్ తీసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ పాలు తీసుకొని అందులో ఈ 2 స్పూన్ల రసాన్ని కలిపి పీరియడ్స్ అయిపోయిన 5 రోజుల తర్వాత నియమిత రూపంలో సేవించాలి. ఇలా చేయడం వల్ల గర్భం నిలవకపోవడం, గర్భధారణ జరగకపోవడం వంటి సమస్యలు తొలగిపోతాయి. వీటితో పాటు ఈ చెట్టు తలనొప్పి సమస్యను కూడా దూరం చేస్తుంది. అపామార్గ చెట్టు యొక్క కాడల నుంచి తీసిన రసాన్ని తలపై రాసుకున్నట్లయితే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. మరియు బట్టతల సమస్య కూడా దూరం అవుతుంది. ఆవాల నూనెలో అపామార్గ ఆకులను వేసి బాగా మరగబెట్టాలి. ఆ ఆకుల్లోని ఔషధాలన్నీ నూనెకు పట్టిన తర్వాత ఆయిల్ని వడబోసి దాన్ని బట్టతలున్న చోట రెగ్యులర్గా రాసినట్లయితే వెంట్రుకలు రావడం మొదలవుతుంది. 1.5 నెల వరకు రాసినట్లయితే బట్టతల సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ చెట్టు పైల్స్ సమస్యను కూడా దూరం చేస్తుంది. అపామార్గను పైల్స్ సమస్య తగ్గించడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ చెట్టు యొక్క గింజల్ని తీసుకుని వాటిని ఎండబెట్టి పౌడర్ లాగా చేసుకుని ఆ పౌడర్ని గంజిలో కలిపి తాగాలి. ఇలా మీరు రెగ్యులర్గా తాగినట్లయితే పైల్స్ సమస్య వెంటనే తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.